ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఈదురుగాలులు వీస్తుండటంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి వణుకుతున్నారు. పొగమంచు కారణంగా ఉదయం పూట ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బేలాలో అత్యల్పంగా 7 డిగ్రీలు, సిర్పూర్ యులో 7.3 డిగ్రీలు, పెంబిలో 8.3 డిగ్రీలు, తపాలాపూర్లో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఈదురుగాలు వీస్తుండటంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి వణుకుతున్నారు. పూర్తిగా ఆదిలాబాద్ వెదర్ రిపోర్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఇటు సింగిల్ డిగ్రీకి పడిపోవడంతో అయితే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే చలికి గజగజ వణుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకి బయటికి రాని పరిస్థితులు ఉండగా సాయంత్రం 4 గంటలకే ఇంటికి పరిమితం అవుతున్నారు. అయితే ఉదయం పూట పూర్తిగా ఇటు జాతీయ రహదారులపై భారీగా పొగమంచు పడుతున్న నేపథ్యంలో ఉదయం పూట ప్రయాణం చేసే ప్రయాణికులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. దాదాపుగా నిన్నటి నుంచి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యులో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 8.3, మంచిర్యాల జిల్లా తపాలాపూర్ లో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే దాదాపుగా గత వారం రోజుల క్రితం ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ నేపథ్యంలో కొంతమేర చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఈదురుగాలు వీయడం, ఉదయం పూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బయటికి రావాలంటే కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జరుపుతున్నారు. ఉదయం పూట స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతో పాటు ఇటు పేపర్ బాయ్స్ కూడా బయటికి రావాలంటే కూడా జంకుతున్నారు. అంతేకాకుండా వాకింగ్ వెళ్లే వారి సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. గత ఇటు చలికాల సీజన్ ప్రారంభం నుంచే సింగిల్ డిజిట్ నమోదవుతున్న నేపథ్యంలో ఇటు డాక్టర్లు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్నారు. ఇటు ఆస్తమా వ్యాధిగ్రస్తులతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలనేసి డాక్టర్స్ హెచ్చరికలు జారీ చేస్తుండగా ఉదయం పూట పొగమంచు కారణంగా కూడా వాహనదారులు తమ లైట్లను వేసుకొని నిదానంగా తమ ప్రయాణాలు సాగించాలని రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చలిబారి నుంచి తమను కాపాడుకోవడానికి ఇటు రగ్గులు, మఫ్లర్లు యూజ్ చేయాలనేసి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.